హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వినాయక చవితి ముందు అయితే నేను ఒక వీడియో పెట్టాను కదా, విగ్రహాల దగ్గరికి వెళ్తున్నామని. ఆ వీడియోలో అయితే 126 అడుగుల వినాయకుడి విగ్రహం, అదే మా దగ్గరలోనే అనకాపల్లిలో పెట్టారు కదా, ఆ విగ్రహం ఎలా తయారవుతుందో పెట్టాను. కానీ దాని తర్వాత విగ్రహం తయారైన తర్వాత అక్కడికి వెళ్దాం అనుకున్నాం, కానీ అస్సలు అవ్వలేదు. ఆ వినాయకుడే కాకుండా వైజాగ్లో పెట్టారు కదా సిల్వర్ వినాయకుడు, ఇంకా కోటిలింగాల వినాయకుడు, శారీస్తో వినాయకుడు, ఈ విగ్రహాలన్నింటినీ కలిపి ఒక లాంగ్ వీడియో పెడదాం అనుకున్నాను. కానీ పందిరి దగ్గర పనులు చూసుకునేసరికి అయిపోయింది. ఆ తర్వాత నిమజ్జనం చేసాక వెళ్దాం అనుకుంటే గ్రహణం వల్ల అన్ని వినాయకులు ముందే నిమజ్జనం చేశారు, ఇంకా అస్సలు అవ్వలేదు. ఓన్లీ ఇది ఒకటే వినాయకుడు ఉన్నది ఇంకా నిమజ్జనం చేయకుండా, దాన్ని ఈరోజు నిమజ్జనం చేసిపోతున్నారు అనమాట. నేను ఇప్పుడు వరకు ఎప్పుడూ చూడలేదు. దాంతోపాటు ఇంత పెద్ద వినాయకుడి విగ్రహం అంటే 126 అడుగులు వినాయకుడి విగ్రహం తయారైన తర్వాత కూడా నేను అక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు నిమజ్జనం రోజు వెళ్తున్నాను. అంత పెద్ద వినాయకుడి విగ్రహం ఎలా నిమజ్జనం చేస్తారో ఏంటో దగ్గరుండి చూడాలని చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. నాతో పాటు మీరందరూ కూడా చూసేయండి. అక్కడే దగ్గరలో ఉన్న అన్ని వాళ్ళు అయితే కనుక్కున్నాను అనమాట, ఎన్ని గంటలకు నిమజ్జనం చేస్తారని. వాళ్ళు అయితే కరెక్ట్గా 4:30-5 గంటలకి అయితే నిమజ్జనం చేస్తారని చెప్పారు. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 ఎంత అయింది. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవడమే. అంటే ఆ లడ్డు వేలం పాటలు, ఇంకా కొన్ని రీల్స్లో చూసాను అనమాట. అక్కడ ఉన్న అన్ని వాళ్ళు పెట్టారు రీల్స్, అవేవో జరుగుతాయంట సంథింగ్ కార్యక్రమాలు, అవన్నీ తీసి పెడతాను. ఆ నిమజ్జనం జరిగేటప్పుడు ఏం చేశారు, నిమజ్జనం ఎలా అయింది మొత్తం అంతా ఈ వీడియోలో పెట్టాను. వీడియో లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేసండి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని అయితే మీ సపోర్ట్ నాకు అందించండి. ఎందుకంటే ఇక ముందు నుంచి ఎక్కువ లాంగ్ వీడియోస్తో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తానని చెప్పాను కదా. ఇంకెందుకు లేట్, వీడియోని లైక్ చేసుకోండి. ఇంక వీడియో కూడా స్టార్ట్ చేసేద్దాం పదండి. రోడ్డు దగ్గరికి వచ్చి బండి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. మా మని కూడా అయితే వెళ్ళాడు అనమాట హెల్మెట్ అయితే తీసుకురావడానికి. ఇదిగోండి మన వినాయకుడి పందిరి కట్టిన ప్లేస్ చూడండి ఎలా తయారైపోయిందో. మొత్తం ఇటుకలన్నీ తీసుకొచ్చి పెట్టేశారు. అంటే పండగ అయిపోయింది. ఈరోజే కరెక్ట్గా దుర్గమ్మను కూడా తీసుకొచ్చారు. మా ఊర్లో చాలామంది మాలేశారు, అది కూడా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు. మా మని కూడా వచ్చిన తర్వాత అయితే ఇంకా అనకాపల్లి బయలుదేరేద్దాం. మన గోన గన్నారెడ్డి వచ్చేసాడు చూడండి. బుద్ధిమంతుడిలో బొట్టు పెట్టేసుకుంటాడు కానీ చేసేని దొంగ పనులు, ఎదవ పనులు. బొట్టు ఎందుకు కట్టుకుంటున్నారా? ఏడే బొట్టు ఎందుకు కట్టుకుంటున్నావు? ఇదిగో హెల్మెట్ వచ్చింది. అమ్మాయిలు ఇంకా అనకాపల్లి అయితే స్టార్ట్ అయిపోయాం. దేవుడికి దండం పెట్టుకున్నాం వెళ్ళే దారిలో, ఎందుకంటే ఇద్దరు సరైన డ్రైవర్లు అనమాట. ఎక్కడైనా వెళ్తారో తెలియదు. అనకాపల్లి అయితే వెళ్ళిపోదాం. మధ్యలో ఏమన్నా ఇంట్రెస్టింగ్ గా జరిగితే వీడియో ఓపెన్ చేస్తాను, లేకపోతే డైరెక్ట్ ఇంక అనకాపల్లి 126 అడుగుల వినాయకుడి విగ్రహం దగ్గరే, ఆ పందిరి దగ్గరే, అదే ఎన్టీఆర్ స్టేడియం దగ్గర అక్కడికి వెళ్ళాక ఫోన్ ఓపెన్ చేస్తాను. అక్కడి వరకు మేము సేఫ్కి వెళ్ళాలని కోరుకోండి, సరేనా? వెళ్ళిపోయి అంటే డైరెక్ట్గా అనకాపల్లి వెళ్ళిపోదాం అనుకున్నాం, కాకపోతే మధ్యలో ఆగాం. దేనికోసం అంటే మన ఫోన్ ఛార్జింగ్ అయిపోద్ది, దాంతోపాటు స్టోరేజ్ కూడా ప్రాబ్లం వచ్చేస్తుంది. ఏం చేద్దామని ఆలోచిస్తుంటే, అంటే మా ఓన్ పవర్ బ్యాంక్ తేమని చెప్పాను, ఆడు పవర్ బ్యాంక్ తీసుకురావడం మర్చిపోయాడు. ఏం చేద్దామని ఆలోచిస్తుంటే అప్పుడే మా ప్రశాంత్ వంక మాయ అయితే గుర్తొచ్చాడు అనమాట. ఆ మాయ కూడా వీడియోలు అవి చేస్తూ ఉంటాడు, బిగ్ బాస్ గురించి అవి చేస్తుంటాడు, వస్తాడు కదా చూపిస్తాను. అతని దగ్గర అయితే iPhone 15 Pro Max ఉంటుంది అనమాట. గుర్తొచ్చాడు, ఫోన్ చేయగానే ఇస్తాను అన్నాడు. ఇప్పుడు తీసుకుని అయితే అనకాపల్లి వెళ్ళిపోదాం. దాంతో లాంగ్ వీడియో షూట్ చేద్దాం, ఇంకా దీంతో షార్ట్స్ షూట్ చేద్దాం. ఇంకే ప్రాబ్లం ఉండదు మనకి. ఇదిగోండి బ్రాండిక్స్ రీసెంట్, అంటే మొన్నే పేరు మార్చేశారు అధిష్టానని. అంటే మాకు ఏమన్నా ఇక్కడ మా చుట్టుపక్కల ఏమైనా ప్రత్యేకంగా ఇండియాలో ఇక్కడ తప్ప ఎక్కడ లేనిది ఏదైనా ఉందంటే అది ఇదే, ఇక్కడ తప్ప ఇంకెక్కడ ఉండదు. చాలామంది ఆడవాళ్ళు అయితే దీంట్లో పనిచేస్తుంటారు అనమాట, ఎక్కడక్కడ నుంచో వస్తుంటారు. ఇదంతా ఎందుకని ఇంకా అతను వచ్చే మా ప్రశాంత్ వంక మాయ వచ్చిన తర్వాత అయితే వీడియో ఓపెన్ చేస్తాను. చాలాసేపు తర్వాత అయితే మాయ వచ్చాడు. ఏది ఫోన్ అయితే మాయ ఫోన్లో ఛార్జింగ్ లేదు చూడండి. రెడ్ పాయింట్కి వచ్చింది, అక్కడికి వెళ్ళి ఎవరో ఒకరి ఇంటి దగ్గర ఛార్జింగ్ పెట్టుకోవాలి. దాంట్లో ఛార్జింగ్ అయిపోద్ది అనుకుంటే ఇక దీంట్లో ఆల్రెడీ స్విచ్ ఆగిపోయే స్థితిలో ఉంది. అక్కడికి వెళ్ళి ఏదో చేసుకుందాం. ఫస్ట్ ఫోన్ అయితే వచ్చేసింది కదా, సరే మాయా మరి వెళ్దాం అయితే. పంపించాను. ఫోన్ తీసుకున్న తర్వాత అయితే ఈ వీడియో iPhone 15 Pro Max లోదే క్వాలిటీ వస్తుంది. ఫ్రంట్ కొంచెం స్లోగా వెళ్ళరా. మాయ అయితే అతని గురించి కొంచెం చెప్పలే, అంటే అతను కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, ఎప్పటి నుంచో చాలా గట్టిగా కష్టపడుతున్నాడు అనమాట. ఇప్పుడు ఈ మధ్య బిగ్ బాస్కి వెళ్ళడానికి కూడా ట్రై చేశాడు, కాకపోతే అస్సలు అవ్వలేదు. అంటే సెటప్ అది ముందే కొనేసుకొని మొత్తం ఎడిటింగ్లు అన్నీ చేయించుకొని చేసాడు, కానీ అసలు వర్కౌట్ అవ్వలేదు.
కానీ ఏదో ఒకలాగా ట్రై చేస్తున్నాడు. మళ్ళీ కొత్త ఛానల్ కూడా ఓపెన్ చేశారు అనమాట. అదైతే సరే సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను. వాళ్ళకి మాత్రం చెప్పారు నిధులు ఛార్జింగ్ లేదు, ఎవరో ఇంటి దగ్గర పెట్టుకుందాం. ఇంకా డైరెక్ట్ అనకాపల్లి కూడా అనకాపల్లి వెళ్ళిన తర్వాత తెలుసుకుందాం. మధ్యలో యాక్సిడెంట్ అయిపోతే చెప్పలేను, కానీ యాక్సిడెంట్ అవ్వకపోతే మళ్ళీ కలుసుకుందాం. ఎలా అయితే ఏ అంతరాయం లేకుండా పందిరి దగ్గరికి వచ్చేసాం, వినాయకుడు దగ్గరికి వచ్చేసాం. చూడండి పందిరి ఎంత ఉన్నదో ఒకసారి చూపెడుతున్నా. చూసారు కదా పందిరి ఎలా ఉన్నదో. వీడియోలో చూడడానికి ఏదో చిన్నగా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ పందిరి మాత్రం చాలా అంటే చాలా పెద్దది. అయినా లోపల 126 అడుగులు వినాయకుడి విగ్రహం పెట్టారంటే చూసుకోండి పందిరి ఎంత ఇటు ఉంటుంది. పందిరి మాత్రం చూడడానికి చాలా బాగున్నది, కానీ లోపల ఉన్న వినాయకుడి విగ్రహం ఇంకా అదిరిపోతుంది. నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే అక్కడ చాలా మంది జనాలు ఉన్నారు. నేను మాట్లాడినా సరే నా వాయిస్ చిన్నది కూడా వినిపించదు. దాంతో పాటు మనం కెమెరా ఆన్ చేసుకుని వాగుతూ ఉన్నాం అనుకోండి, అందరూ అదిలా చూస్తూ ఉంటారు. వాళ్ళు చూస్తారని కాదు, కానీ అక్కడ చాలా అంటే చాలా మంది ఉన్నారనమాట. మనం మాట్లాడితే చిన్న మాట కూడా వినిపించదు. దాంతో పాటు సాంగ్స్ తీన్మార్ కూడా ఉన్నాయి, అందుకని ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. దూరం నుంచి అలా ఒకసారి వినాయకుడి విగ్రహం జూమ్ చేసాం. ముందున కర్లవి అడ్డేసినా సరే విగ్రహం చూడడానికి చాలా అంటే చాలా బాగున్నది. దూరం నుంచి చూస్తున్నప్పుడే అంత హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఇంకా దగ్గరికి వెళ్ళి చూస్తే ఎలా ఉంటుందని దగ్గరికి వెళ్తూ ఉన్నాం. అప్పుడే కరెక్ట్ గా లడ్డు వేలం పాట వేయడం స్టార్ట్ చేశారు. చెప్పండి అనకాపల్లి రేపు వస్తాను, షూట్కే కదా. అక్కడ లోపల లడ్డు వేలంపాటు జరుగుతున్నది. ఈ లోపు ఫైర్ ఇంజిన్ తీసుకుని వచ్చారు. 2, 3 తీసుకుని వస్తారు అనుకుంటే ఒకటే తీసుకుని వచ్చారు. చాలా సేపు లోపల ఉన్న తర్వాత అయితే బయటకు వచ్చేసాం. నిమజ్జనం చేసేసరికి చాలా టైం పట్టేలా ఉంది. ఇప్పుడైతే లడ్డు వేలంపాటు అవుతుంది. ఇందాకలా 20,000 ఉన్నప్పుడు మేము బయటకు వచ్చినాం. ఇప్పుడు దగ్గరికి 50,000 దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంకో 55,000 అంత ఉంది. ఇప్పుడు లాస్ట్కి ఎంతకి వెళ్తా చూద్దాం. నాకు తెలిసి 1,00,000 దగ్గరికి వెళ్తుందేమో. ఎవరో సరిగ్గా పాడట్లేదు. లడ్డు వేలంపాటు అయిపోయిన తర్వాత లోపలికి వెళ్దాం. నిమజ్జనం ఎలా జరుగుతుందో చూద్దాం. చూడండి క్రౌడ్ ఎలా ఉన్నదో లోపల. చూసారు కదా ఎలా ఉన్నదో. ఇగో పక్కనే మా అమ్మగారు 15,000 దగ్గర ఉండిపోయింది అంటున్నా. క్రౌడ్ మాత్రం ఎక్కువగానే ఉన్నది. ఎందుకు ఉండదు చెప్పండి. 126 అడుగులు వినాయకుడి విగ్రహం మన దగ్గరలో నిమజ్జనం చేస్తారంటే ఎవరైనా చూడడానికి రాకుండా ఉంటారా? మేమే అంత దూరం నుంచి వచ్చామంటే ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చేసి ఉంటారు చూడడానికి. లోపలికి వెళ్ళి వీడియో తీద్దాం అనుకుంటే అక్కడ పరిస్థితి చూడండి ఎలా ఉన్నదో. కానీ ఏదోలో తెప్పులు పడి వినాయకుడి విగ్రహం ముందుకు అయితే వెళ్ళి నేను ఇంకా ఎలా లేదనుకున్నా సరే లడ్డు వేలం పాటు మినిమం 1,00,000 దాటుతుందేమో అని అనుకున్నాను. కానీ కేవలం 62,000 దగ్గర ఆగిపోయింది. ఇంత పెద్ద వినాయకుడి దగ్గర పెట్టి ఈ రోజులు పూజ చేసిన లడ్డు కదా, దక్కించుకోవడానికి చాలా మంది ముందుకు వస్తారేమో, చాలా ఎక్కువకి వెళ్తుందేమో అని అనుకున్నాను. ఇంత తక్కువకి వెళ్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనే కదా అక్కడ ఉన్న వాళ్ళు కూడా షాక్ అయిపోయారు. లడ్డు వేలం పాటు భలే జరుగుతుంది, పోటీగా పాడుతూ ఉంటారు, చూడడానికి బాగుంటది కదా అని చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. కానీ ఇలా జరిగేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. కానీ ఎలా అయితే మొత్తానికి లడ్డు వేలం పాటు అయితే పూర్తయింది. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి కాసేపు సన్మానాలు అవి చేశారు. స్టార్టింగ్ ఈ విగ్రహం తయారు చేసేటప్పుడు వచ్చిన మళ్ళీ ఇప్పుడు కరెక్ట్ గా నిమజ్జనం చేసే రోజు వచ్చిన మా చుట్టుపక్కల పెట్టిన పెద్ద వినాయకుల దగ్గరికి ఏ విగ్రహం దగ్గరికి వెళ్ళలేదు. ఓన్లీ ఈ విగ్రహం దగ్గరికి వచ్చింది. దాని గురించి తర్వాత మాట్లాడుకుందా. కానీ అక్కడ కొబ్బరికాయలు కొడుతుంటే ఇక్కడ ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి అక్కడ నుంచి వాటర్ కొడితే బాగుంటుందని పైపులు అవి సెట్ చేసుకుంటూ ఉన్నారు. ఈ లోపు తీన్మర వాయించే వాళ్ళు వచ్చారు. వీళ్ళు మాత్రం వాయిస్తుంటే సౌండ్ మామూలుగా రాలేదు. దెబ్బకి చెవులు దద్దరిల్లిపోయి ఎలా వాయించారు మీరే చూడండి. అలా తీన్మర వాయిస్తూనే ఉన్నారు. ఇంక వినాయకుడికి హారతి ఇచ్చే కార్యక్రమం మొదలు పెట్టారు.
ఫైర్ ఇంజిన్ వాళ్ళు పైన కూర్చొని వాటర్ కొట్టడానికి రెడీగా ఉన్నారు. గుమ్మడికాయ పైన ఒక హారతి పెట్టి దాన్ని వెలిగించి దేవుడికి దిష్టి తీసి పగలగొట్టేసి నిమజ్జనం మొత్తం సిద్ధం చేశారు. ఇంకా పందిర్లో ఉన్న వాళ్ళందరినీ బయటకు వెళ్ళిపోమని చెప్పారు. కానీ ఎవరు వెళ్తారు చెప్పండి? అక్కడక్కడే నరుగుతుండి చిన్న యాక్టింగ్ చేశారు బయటకు వెళ్ళిపోతున్నట్టు. కానీ తీరా చూస్తే అక్కడే నించొని వీడియోలు తీసుకుంటూ ఉన్నారు. ఎలాగో ఎవరు బయటకు వెళ్ళట్లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళే వెళ్తారులే, లేట్ అయిపోతుందని చెప్పి పైపులతో విగ్రహానికి వాటర్ కొట్టడం మొదలు పెట్టేశారు. ఇంకా అలా పైపులతో నాన్ స్టాప్ గా వాటర్ కొడుతూనే ఉన్నారు. కాసేపు తర్వాత మళ్ళీ వెళ్దామని చెప్పి బయటకు వచ్చేసరికి ఇక్కడ బయట గరిడి వేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన నిమజ్జనం ప్రాసెస్ చూశారు కదా. అంటే ఒక పైప్తోనే వాటర్ కొడుతున్నారు, రెండో పైప్ కూడా సెట్ చేశారు. మొత్తం ఇప్పుడు 3 పైపులు సెట్ చేసినట్టున్నారు. అంటే లైట్ ఆపే మళ్ళీ స్టార్ట్ చేసినట్టున్నారు. అంటే ఫైర్ ఇంజిన్ నుంచి ఒక పైప్ అయితే బాగా అవ్వట్లేదని చెప్పి ఇంకా 2 పైపులు యాడ్ చేశారు. మొత్తం ఇప్పుడు 2, 3 పైపులతో అయితే కొడుతున్నారు. నాకు తెలిసి నిమజ్జనం అయ్యేసరికి చాలా టైం పట్టేలా ఉంది. కానీ విగ్రహం కరిగిపోయే వరకు నేనైతే వీడియో తీస్తాను. మేము ఐఫోన్ ఛార్జింగ్ మధ్యలో షాప్ దగ్గర పెట్టాం అనమాట. అది కూడా స్విచ్ అయిపోయేలా ఉన్నది. కానీ అది అయిపోయినా సరే మన ఫోన్లో తీద్దాం. ఇంకా మిగిలిన ప్రాసెస్ కూడా వెళ్ళి చూసేద్దాం పదండి. అలా చాలాసేపు పైపులతో వాటర్ స్ప్రే చేసిన తర్వాత విగ్రహం చూడండి ఎలా అయిపోయిందో. ట్యాంక్ లో ఉన్న వాటర్ అయిపోయిన తర్వాత ఇంకో ట్యాంక్ కి మొత్తం సెటప్ అంతా సెట్ చేస్తున్నారు. చుట్టుపక్కల పెట్టిన ప్రతి పెద్ద వినాయకుడి దగ్గరికి వెళ్ళి వీడియో తీద్దాం అనుకున్నాను. కానీ నా వల్ల వాళ్ళు ఏం చేస్తాం, కుర్రలు ఎవరు లేకపోవడం వల్ల పందిరి దగ్గర ఉండేసరికి సరిపోయింది. గ్రహణం రూపంలో మనకి ఇంకో దరిద్రం కూడా తగులుకున్నది. దాని వల్ల వినాయకుడి విగ్రహాలన్నీ తొందరగానే నిమజ్జనం చేసేసారు. ఆ విగ్రహాలు చూడలేకపోయినా కొంచెం బాధగా ఉన్నా సరే ఇంత పెద్ద విగ్రహం నిమజ్జనం దగ్గరుండి చూసానని చాలా హ్యాపీగా ఉన్నాను. చూసారు కదా నిమజ్జనం ఎలా జరుగుతుందో. ఇంకా నిమజ్జనం అయితే పూర్తి కాలేదు, కానీ మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఇప్పటికే టైం చాలా ఎక్కువ అయిపోయింది. ఇందులో చూపించాను కదా, చాలా ఎక్కువ అంటే 9:30 అయిపోయింది. ఇంటి దగ్గర నుంచి ఫోన్లు రావడం స్టార్ట్ అయిపోయాయి. అంటే నేను చెప్పాను మా అమ్మ వాళ్ళకి, కానీ మా క్రాంతిగుండి మణిగుండి వాళ్ళకి ఇంటి దగ్గర చెప్పి తీసుకురాలేదు. మేము బేగా వెళ్ళిపోతాం అనుకున్నాం, తొందరగానే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం అనుకున్నాం. కానీ ఇక్కడ చూస్తే అసలు అయ్యలేదు. ఇప్పుడు ఆ పైపులతో అదే వాటర్ కొట్టడం ఆపేసి దాదాపు 1 గంట సేపు అవుతుంది. వీళ్ళు మేనేజ్ చేసిన చాలాసేపు కొంచెంసేపు ఉందాం అని. ఇంకా ఎవరైతే మాత్రం ఉంటారు చెప్పండి. ఇంక వెళ్ళిపోతున్నాం, ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం.
కానీ ఇంత పెద్ద విగ్రహాన్ని ఎలా నిమజ్జనం చేస్తారు నేను చాలా బాగా అనిపించింది. అలా వాటర్తో పైపులతో కొడుతుంటే మీరు కూడా చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అంటే ఇంకా దానిపైన ఉన్న పెయింట్ మొత్తం రిమూవ్ అవ్వలేదు. ఇప్పుడు విగ్రహం నిమజ్జనం అంటే ఏమనుకుంటున్నారు, మొత్తం కింద పడిపోద్ది అనుకుంటున్నాను. నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ అక్కడ ఏంటంటే మొత్తం కింద భాగం అంతా పిఓపి అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేశారు. అది అసలు కిందకి పడదు. పైన ఉన్నది మొత్తం వేరే అంటే గడ్డి కర్రలు పెట్టారనమాట. ఆ షేప్ అయితే అలా ఉండిపోద్ది. కాకపోతే దానికి ఉన్న పెయింటింగ్ అంతా కిందకి పడిపోద్ది. ఇంకా నాకు తెలిసి ఇంకొక గంట సేపు అలా పైపులతో కొడతారు. సేమ్ ఇప్పుడు వరకు ఏదైతే ప్రాసెస్ జరిగిందో అదే లాస్ట్ వరకు జరుగుతుంది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్రాసెస్. సరే మరి ఇప్పుడు లేట్ అయిపోతుంది కాబట్టి ఇంటికి వెళ్ళిపోవాలి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం ఫాలో చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసి మనకైతే మీ సపోర్ట్ అందించండి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎక్కువగా లాంగ్ వీడియోస్ ట్రై చేస్తానని చెప్పాను కదా. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటివన్నీ చేయడానికి నాకు కూడా ఇంకా ఊపు వస్తుంది. సరే మరి ప్రతి ఒక్కరు వెళ్ళే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే జై గణేష్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టాటా బాయ్ బాయ్.